హలో గైస్, ఈరోజు మనము గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పొందాలనుకునే వారు ఖచ్చితంగా ఈ కేవైసీ అనేది పూర్తి చేసి ఉండాలి. ఈ కేవైసీ అనేది తప్పనిసరి అని వినియోగదారులు గుర్తుంచుకోవాలి. ఎవరైతే తమ వివరాలు ఇవ్వరో వారికి సబ్సిడీ ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ కేవైసీ పూర్తి చేసుకునేందుకు డిసెంబర్ 31, 2023గా పలు వార్తలు వస్తున్నాయి. కానీ దానికి ఎలాంటి డేట్ అనేది ఫిక్స్ చేయలేదు. ఈ క్రమంలోనే తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తానని హామీ ఇచ్చింది. త్వరలోనే అమలు చేసే ఆలోచన చేస్తుంది. ఇందుకోసం ఈ కేవైసీ పూర్తి చేసే వారికి 500 రూపాయలకు సిలిండర్ ఇస్తారని, ఈ కేవైసీ చేయని వారికి పూర్తి డబ్బులు కట్టాలనే సోషల్ మీడియాలో ఈ వార్త ఎక్కువగా వినిపిస్తుంది. కానీ దీనితో 500 రూపాయలకు ఈ కేవైసీకి ఎలాంటి సంబంధం లేదు. దీంతో వారంతా మీ సేవా కేంద్రాలు, గ్యాస్ ఏజెన్సీల ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. దీని కారణంగా చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే గ్యాస్ ఈ కేవైసీ అనేది ఇంటి నుంచి పూర్తి ఎలాగ చేయవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆన్లైన్ ద్వారా గ్యాస్ ఈ కేవైసీ ఎలాగ పూర్తి చేయాలనో మనం ఈరోజు చూద్దాము. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేసి మై ఎల్పిజి అని టైప్ చేయండి. mylpg.in లోకి వెళ్ళాలి. అక్కడ కుడివైపున మీ ఎల్పిజి ఐడి తెలిసి ఉంటే ఇక్కడ టైప్ చేసి తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎల్పిజి ఐడి తెలియకపోతే కింద భారత్ గ్యాస్, హెచ్పి గ్యాస్, ఇండియన్ గ్యాస్ సిలిండర్ మనకు కనిపిస్తాయి. దానిలో మీకు కావలసిన ఆప్షన్ పైన చేయాలి. ఉదాహరణకు ఈ రోజు మనము భారత్ గ్యాస్ గురించి ఈ కేవైసీ కంప్లీట్ చేస్తున్నాము కనుక భారత్ గ్యాస్ పైన క్లిక్ చేయాలి. పైన ఇప్పటికే మీరు రిజిస్టర్ చేసుకొని ఉంటే ఫోన్ నెంబర్ తో సైన్ ఇన్ అవ్వాలి. ఒకవేళ మీరు న్యూ యూజర్ అయితే న్యూ యూజర్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ అని మనకు కనిపిస్తుంది. మొదట కన్స్యూమర్ నెంబర్ అంటే మీ గ్యాస్ బుక్ లో కస్టమర్ నెంబర్ అని చూపించిన దాన్ని ఇక్కడ టైప్ చేయండి. తర్వాత మీరు గ్యాస్ కు ఇచ్చిన రిజిస్టర్ మొబైల్ నెంబర్ ను ఇక్కడ టైప్ చేయాలి. టైప్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏది ఇచ్చారో మీకు తెలియకపోయినట్లయితే మరొక ఆప్షన్ లోకి వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళినట్లయితే అప్డేట్ కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ రిజిస్టర్ మొబైల్ నెంబర్ టైప్ చేయండి లేదా ఎల్పిజి ఐడి టైప్ చేయాలి. ఒకవేళ ఈ రెండు తెలియకపోయినట్లయితే ఇక్కడ స్టేట్ సెలెక్షన్ చేసుకొని, డిస్ట్రిక్ట్ సెలెక్షన్ చేసుకొని, భారత్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ నుడుగా సెలెక్షన్ చేసుకొని కన్స్యూమర్ నెంబర్ ను ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇవన్నీ మీరు గ్యాస్ సిలిండర్ ఎక్కడ అయితే ఉందో అక్కడివి మాత్రమే సెలెక్షన్ చేసుకొని కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే అప్డేట్ కాంటాక్ట్ నెంబర్, కన్స్యూమర్ నేము ఇక్కడ మనకు చూపిస్తుంది. వెరిఫికేషన్ విత్ మొబైల్ ఓటీపీ లేదా వెరిఫికేషన్ విత్ ఎస్వి సబ్స్క్రిప్షన్ వోచర్ రెండు ఆప్షన్లు చూపిస్తాయి. వెరిఫికేషన్ విత్ మొబైల్ ఓటీపీ అని మనకి ఇక్కడ చూపిస్తుంది. ఆ ఆప్షన్ ఎంచుకున్నట్లయితే ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ మొదటి 2 నెంబర్స్, లాస్ట్ 4 నెంబర్స్ ఇక్కడ మనకు చూపిస్తాయి. ఒకవేళ ఈ నెంబర్ మీ దగ్గర లేకపోయినట్లయితే రెండో ఆప్షన్ ఎస్వి నెంబర్ ద్వారా ఓకే చేసుకోవచ్చు. ఒకవేళ ఇదే నెంబర్ మీదైతే జనరేట్ మొబైల్ ఓటీపీ పైన క్లిక్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి కరెంట్ మొబైల్ నెంబర్ ను ఇచ్చి ఓకే చేసుకోవచ్చు. ఈ మొబైల్ నెంబరు మన దగ్గర లేదు కనుక ఎస్వి సబ్స్క్రిప్షన్ ద్వారా మనం సెర్చ్ చేయొచ్చు. దాని కొరకు రెండో ఆప్షన్ ను ఎస్వి సబ్స్క్రిప్షన్ వోచర్ ను క్లిక్ చేసి ఇక్కడ ఎస్వి నెంబరు మీ గ్యాస్ బుక్ లో ఉన్న ఎస్వి నెంబర్ ని ఇక్కడ టైప్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఎల్పిజి ఐడి ఇక్కడ మనకు చూపిస్తుంది. కస్టమర్ నెంబర్, కన్స్యూమర్ నేము, డిస్ట్రిబ్యూటర్ నేము, కరెంటు మొబైల్ నెంబర్ ఇక్కడ మనకు చూపిస్తుంది. అలాగే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్స్ ఎన్ని ఇచ్చారనేది ఇక్కడ చూపిస్తుంది. తర్వాత కాంటాక్ట్ టైప్ మొబైలా లేదా టెలిఫోనా. ఇక్కడ న్యూ మొబైల్ నెంబర్ అని మనకి ఇక్కడ ఓల్డ్ మొబైల్ నెంబర్ చూపిస్తుంది. మనకు న్యూ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కావాలి కనుక ఇక్కడ ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ టైప్ ను సెలెక్షన్ చేసుకొని మీరు ఇచ్చేది మొబైల్ నెంబరే కనుక మొబైల్ అని టైప్ చేసి న్యూ ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ దగ్గర మీ దగ్గర ఉన్న ఫోన్ నెంబర్ ని ఇక్కడ టైప్ చేసి ప్రొసీడ్ అండ్ జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఇచ్చిన నెంబరే మనకు ఓటీపీ ఈజ్ సక్సెస్ఫుల్ సెంట్ యువర్ న్యూ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అని మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఓటీపీ ఈజ్ సక్సెస్ఫుల్లీ సెంట్ యువర్ న్యూ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అని మనకు పాపప్ చూపిస్తుంది. ఓకే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి వచ్చిన ఓటీపీని ఎంటర్ ఆల్టర్నేట్ మొబైల్ ఓటీపీ దగ్గర ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై అండ్ అప్డేట్ పైన క్లిక్ చేయండి. మరొక పాపప్ వస్తుంది. ఓకే చేయండి. ఇప్పుడు మనకు న్యూ మొబైల్ నెంబర్ సక్సెస్ఫుల్ గా అప్డేట్ అవుతుంది. ఈ విధంగా మనము మొబైల్ నెంబర్ ను చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత న్యూ యూజర్ పైన క్లిక్ చేసి
కన్జ్యూమర్ నెంబర్ అంటే గ్యాస్ బుక్ లో ఉన్న కస్టమర్ నెంబర్ ను అలాగే ఇప్పుడు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మనకు పైన చూపిన మొబైల్ నెంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఓటీపీ జనరేట్ కాలేకపోతే క్లిక్ హెర్ టు జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే ఓటీపీని సెండ్ చేయబడుతుంది. అప్పుడు ఓటీపీని ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కంగ్రాచులేషన్ అని మీ రిజిస్టర్ కంప్లీట్ గా సక్సెస్ఫుల్ అయిందని చూపిస్తుంది. క్లిక్ హెర్ టు లాగిన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఎంటర్ యువర్ ప్రిపేర్ లాగిన్ ఐడి ఇక్కడ క్రియేట్ చేయమంటుంది. లాగిన్ ఐడి ఏ విధంగా క్రియేట్ చేయాలో కింద ఇచ్చిన వాటిని చదివి ఇక్కడ పెట్టండి. కొత్తగా మీరు లాగిన్ ఐడి పాస్వర్డ్ ను క్రియేట్ చేసుకోమంటుంది. లాగిన్ ఐడి 6 నుండి 30 క్యారెక్టర్ లాంగ్ గా ఉండాలి. అది నెంబర్స్ లేదా ఏబిసిడీలలో ఉండాలి. ఉదాహరణకు ఏబిసిడి 1 2 3 అనే విధంగా ఒక లాగిన్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. అది మాక్సిమం 6 నుండి 30 క్యారెక్టర్స్ ఉండాలి. అంతకు మించి ఉండకూడదు. అలాగే పాస్వర్డ్ ఒక బిగ్ లెటర్ అలాగే 8 నుండి 14 క్యారెక్టర్ లోపు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. అది ఒక అప్పర్ కేసు ఒక లోవర్ కేసు ఒక నెంబర్ అండ్ స్పెషల్ క్యారెక్టర్ కలిసి ఉండాలి. ఉదాహరణకు ఏబిసిడి @123 అనే విధంగా ఉండాలి. మరొకసారి రీటైప్ పాస్వర్డ్ ని ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంగ్రాచులేషన్ యువర్ రిజిస్టర్ సక్సెస్ఫుల్ గా మనకి ఈ విధంగా చూపిస్తుంది. రిజిస్టర్ యువర్ కంప్లీట్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. క్లిక్ హెర్ టు లాగిన్ అని కనిపిస్తున్న దగ్గర క్లిక్ హెర్ ను క్లిక్ చేస్తే లాగిన్ ఐడి అలాగే పాస్వర్డ్ మనం క్రియేట్ చేసిన లాగిన్ ఐడి పాస్వర్డ్ ను ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ను యాజ్ ఇట్ ఈజ్ గా ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి నెక్స్ట్ మనకు ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ చేయమంటుంది. అంటే మీరు ఈమెయిల్ ఐడి అప్డేట్ చేసుకోవడానికి అప్డేట్ పైన క్లిక్ చేయండి. మనకు అవసరం లేదనుకుంటే స్కిప్ చేయండి. నేను అప్డేట్ చేస్తాను కనుక అప్డేట్ పైన క్లిక్ చేసి ఇక్కడ న్యూ ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ను ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ సెండ్ చేయబడుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి అప్డేట్ పైన క్లిక్ చేయండి. ఈమెయిల్ ఐడి అప్డేట్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ చూపిస్తుంది. తర్వాత ఇంటిమేషన్ అబౌట్ డిబిటిఎల్ అని మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ కేవైసీ అని కనిపిస్తున్న దానిపైన క్లిక్ చేస్తే కేవైసీ ఫామ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సాల్యుటేషన్ దగ్గర మీరు మిస్ అండ్ మిస్సెస్ మిస్టర్ ఈ విధంగా మీరు మిస్టర్ అయితే సెలెక్షన్ చేసుకొని కింద ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మనకు కనిపిస్తుంది. వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అలాగే జెండర్ ను మేల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ దీనిలో ఏదైతే అది సెలెక్షన్ చేసుకోండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ ను మ్యారీడా అన్మ్యారీడా విడోనా అనేది ఇక్కడ మనం సెలెక్షన్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ యొక్క ఫాదర్ నేమ్ అలాగే స్పౌస్ నేమ్ అంటే భార్య లేక భర్త నేమ్ ఇక్కడ టైప్ చేసి తర్వాత మదర్ నేమ్ టైప్ చేయండి. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిఫై దగ్గర నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ మనకు కనిపిస్తుంది. హౌస్ లేదా ప్లాట్ నేమ్ ఇక్కడ టైప్ చేయాలి. తర్వాత ఫ్లోర్ నెంబర్ హౌస్ లేదా కాంప్లెక్స్ బిల్డింగ్ మీది ఏదైతే అది టైప్ చేయండి. తర్వాత రోడ్ స్ట్రీట్ నేమ్ కూడా టైప్ చేయాలి. ల్యాండ్ మార్క్ టైప్ చేసి విలేజ్ టౌన్ సిటీ దీనిలో ఏదైతే అది టైప్ చేయండి. తర్వాత డిస్ట్రిక్ట్ ను ఎంచుకోవాలి. న్యూ డిస్ట్రిక్ట్ ను ఎంచుకున్నట్లయితే మీకు పిన్ కోడ్ సరిగా రాదు కనుక ఓల్డ్ డిస్ట్రిక్ట్ ను ఎంచుకొని పిన్ కోడ్ ను ఎంచుకుంటున్నాను. పిన్ కోడ్ సెలెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కేటగిరీలో ఆధార్ ను తీసుకోవాలి. ఇక్కడ ఆధార్ కార్డు ఆటోమేటిక్ గా టైప్ చేసుకొని ఉంటుంది. తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ ను ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆల్రెడీ రేషన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయబడింది. కొన్ని చోట్ల రేషన్ కార్డ్ నెంబర్ మాన్యువల్ గా ఇవ్వాల్సి వస్తుంది కనుక అప్పుడు టైప్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఆధార్ నెంబర్ మనకు కనిపిస్తుంది. తర్వాత రీజన్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ కేవైసీ మీరు కేవైసీ ఎందుకు చేయించుకుంటున్నారు అనేది ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాలి. నేనైతే కేవైసీ నాట్ అవైలబుల్ అని సెలెక్షన్ చేసుకొని కింద చెక్ బాక్స్ లో టిక్ చేసి అప్డేట్ కేవైసీ పైన క్లిక్ చేస్తున్నాను. అప్లోడ్ డాక్యుమెంట్ పైన కానీ మనకు చూపిస్తుంది. అప్లోడ్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేస్తే అప్లోడ్ కేవైసీ ఫైల్స్ మనకు ఇక్కడ చూపిస్తాయి. ఇక్కడ ఆ ఫైల్ 30 KB నుండి 300 KB వరకు ఉండాలి. అది PDF, JPEG, JPG, TIFF, PNG ఆర్ PDF డాక్యుమెంట్ లా ఉండాలి. అప్లోడ్ ఫైల్ ఆధార్ కార్డ్ అయి ఉండాలి. ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి ఆధార్ ను సెలెక్షన్ చేసుకొని అప్లోడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేస్తే కేవైసీ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ విత్ రిక్వెస్ట్ ఐడి అని మనకి ఈ విధంగా వస్తుంది. ఆన్లైన్ లో అయితే ఈ విధంగా కేవైసీ ఫామ్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత
తర్వాత 4-5 రోజుల్లో మీ ఈ కేవైసీ, ఆ తర్వాత 4-5 రోజుల్లో మీ కేవైసీ ప్రాసెస్ పూర్తవుతుంది. ఆ తర్వాత సబ్సిడీ పొందే అవకాశం మనకు లభిస్తుంది. ఒకవేళ ఆల్రెడీ కేవైసీ పూర్తయి ఉంటే ఎలాంటి సమస్య లేనట్లే. ఈ విధంగా మనము గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్లకుండా మీ ఇంటిలోనే ఆన్లైన్ ద్వారా ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఈరోజు మనము భారత్ గ్యాస్ కేవైసీ కంప్లీట్ చేసే విధానం గురించి చూశాము. తర్వాత HP ఇండియన్ గ్యాస్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.